What's up fam, how are you all? Hope everyone is doing great. సో ఈ వీడియోలో వెబ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్ళే ముందు అసలు సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఎవరో మనమైతే ఇప్పుడైతే చూసుకుందాం. సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరు అంటే అతని యొక్క ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని డిజైన్ చేయటం, డెవలప్ చేయటం, టెస్టింగ్ చేయటం, అలాగే మెయింటైన్ చేస్తూ ఉండే ఒక ప్రొఫెషనల్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే మనమైతే పిలుస్తాం. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేసెస్, డేటా స్ట్రక్చర్స్, అలాగే అల్గోరిథమ్స్ మీద చాలా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఇవి యూజ్ చేసుకొని అతను ఏం చేస్తాడంటే వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి బేసిక్గా మనకి 2 టైప్స్కి అయితే డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటో ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైతే వెబ్సైట్లో మనం చూడగలుగుతున్నామో దాన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో మనం చెప్పుకోవాలి అంటే ఒక వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసేది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యూట్యూబ్ అప్లికేషన్ని మీరు ఏదైతే చూడగలుగుతున్నారో, లైక్ మీరు ఏదైతే వీడియోస్ కానీ, ఛానల్స్ కానీ, కామెంట్స్ కానీ, ఛానల్ నేమ్ కానీ, సో ఇట్లాగా ఏదైతే మీరు చూడగలుగుతున్నారో ఇదంతా కూడా క్రియేట్ చేసేది ఎవరు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా నేర్చుకోవాలనేది ఒక 3 సింపుల్ స్టెప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్గా వచ్చేసి మనకి బేసిక్ వెబ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క వెబ్ లాంగ్వేజెస్ అయితే మనం అయితే నేర్చుకోవాలి. సో దేర్ ఆర్ 3 బేసిక్ వెబ్ లాంగ్వేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో HTML ఏంటంటే ఆ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి HTMLని మనం నేర్చుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి CSS. సో ఈ యొక్క CSS ఏంటంటే ఆ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని స్టైల్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి మనం CSS అనేది నేర్చుకుంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జావాస్క్రిప్ట్. సో ఏదైతే మనం వెబ్సైట్ని చాలా స్టైలిష్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే చేసామో దాని యొక్క ఫంక్షనాలిటీని యాడ్ చేయడానికి మనం జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకుంటాం. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనము వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లోనే. ఆ యొక్క ఫ్రేమ్వర్క్స్ని అయితే మనం అయితే చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫ్రేమ్వర్క్స్ని అయితే చూసుకుందాం. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ JS. సో ఈ యొక్క రియాక్ట్ JS దేనికి ఎక్కువగా ఫేమస్ అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేయడానికి రియాక్ట్ JS అనేది చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి Vue.js. సో Vue.js దేనికి ఎక్కువగా ఫేమస్ అంటే దాని యొక్క సింప్లిసిటీ అలాగే ఫంక్షనాలిటీకి ఎక్కువగా Vue.js అనేది ఫేమస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి Angular.js. సో ఏదైనా సరే మీరు చాలా పెద్ద కాంప్లెక్స్ అప్లికేషన్స్ని కానీ లేకపోతే కాంప్లెక్స్ని వెబ్సైట్స్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు అప్పుడు Angular.jsని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు అడగొచ్చు, భయ్యా ఈ యొక్క 3 ఫ్రేమ్వర్క్స్లో మనం ఏ ఫ్రేమ్వర్క్ చూస్ చేసుకోవాలి? సో ఈ యొక్క 3 ఫ్రేమ్వర్క్స్లో మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మీ యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కానీ లేకపోతే మీ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది చూస్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఈ యొక్క లాంగ్వేజెస్ అన్ని కూడా మీరు నేర్చుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి స్టార్ట్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్. సో గైస్, సో ఇనిషియల్ స్టేజ్లో మనం పెద్ద ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయలేం అండ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ ఈజీ. సో ఈ టైంలో మనం ఏం చేయవచ్చు అంటే వీ కెన్ క్రియేట్ ఎ డెమో వెబ్సైట్స్. సో మీకు ఆల్రెడీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు. సో ఆ చూసిన వెబ్సైట్స్లో మీకు ఏదైతే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా మీరు కాపీ చేయడానికి అయితే ట్రై చేయండి. కాపీ అంటే Ctrl+C Ctrl+V కాదు. సో మీ యొక్క ఓన్గా యాజ్ ఇట్ ఈజ్గా మీరు డెవలప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా స్టార్టింగ్ మీరు 1 or 2 వెబ్సైట్స్ని మీరు డెవలప్ చేసిన తర్వాత సో మీకు కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మీ యొక్క క్రియేటివిటీని యాడ్ చేస్తూ మీ యొక్క సొంత ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మెల్లమెల్లగా మీ యొక్క కాంప్లెక్సిటీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా మీ యొక్క ప్రాజెక్ట్స్ అనేది మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. సో గైస్, యాజ్ ఎ బిగినర్గా సో ఇంతవరకు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో లేదు భయ్యా మేము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే సో దెన్ యూ కెన్ లెర్న్ అబౌట్ వెబ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. సో మీ యొక్క కోడ్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా రన్ అవ్వాలి, అలాగే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండాలి. సో ఆ విధంగా మీ యొక్క కోడ్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలో మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మీ యొక్క వెబ్సైట్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు యూజ్ చేసుకోగలగాలి. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క వెబ్సైట్ అనేది మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయడానికి మనకి WCAG అంటే WCAG అని చెప్పేసి ఒక స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మీ యొక్క వెబ్సైట్ అనేది డెవలప్ చేయాలి. అండ్ 5th స్టెప్ వచ్చేసి
బ్రౌజర్ యొక్క డెవ్ టూల్స్ని అయితే మీరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క కోడ్ ఏదైతే ఉందో అది నార్మల్గా మనం ఎక్కడ పెడితే అక్కడ యూజ్ చేయలేము కదా. వీ మెయిన్లీ యూజ్ ఇట్ ఆన్ either Google Chrome or Mozilla Firefox or we will use in some other browsers. సో ఈ యొక్క బ్రౌజర్లో మీ యొక్క కోడ్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు 6th స్టెప్కి ఏం చేయొచ్చు అంటే మీ యొక్క పోర్ట్ఫోలియోని అయితే మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేశారు. ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు వేరే వాళ్ళతో మీరు షేర్ చేయాలి అంటే యూ కెన్ షేర్ ఇట్ బై పోర్ట్ఫోలియో. సో మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయండి. సో ఎవరైనా సరే నువ్వు ఏం వర్క్ చేసావు భయ్యా అని చెప్పగానే మీ యొక్క పోర్ట్ఫోలియో లింక్ షేర్ చేసినట్లయితే దే కెన్ గో త్రూ యువర్ ప్రాజెక్ట్స్. సో ఇదనమాట ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నౌ వీ విల్ గో టు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా మనకి 3 స్టెప్స్గా అయితే ఉంటుంది. సో యాజ్ ఎ బిగినర్గా సో ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు బేసిక్ వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే నేర్చుకోవాలి. ఇదేంటి భయ్యా ఆల్రెడీ మేము ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మొత్తం నేర్చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ గురించి ఏం నేర్చుకోవాలి అంటే ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం వెబ్ అనేది ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. లైక్ మనం ఫ్యూ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి లైక్ HTTPS. సో ఈ ప్రోటోకాల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది మనం అయితే తెలుసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనం జావా స్క్రిప్ట్ కానీ లేకపోతే మనకు నచ్చిన ఫ్రేమ్వర్క్స్ని అయితే మనం నేర్చుకున్నాం. సో బ్యాక్ ఎండ్లో కూడా మనకి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. సో మనకి పైథాన్లో ఫ్రేమ్వర్క్ వచ్చేసి Django. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జావాలో ఫ్రేమ్వర్క్ వచ్చేసి స్ప్రింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్కి ఫ్రేమ్వర్క్ వచ్చేసి Node.js. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రూబీకి ఫ్రేమ్వర్క్ వచ్చేసి Ruby on Rails. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి PHPకి ఫ్రేమ్వర్క్ వచ్చేసి Laravel. సో ఇట్లాగా మీకు ఏ లాంగ్వేజ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో లేకపోతే ఏ లాంగ్వేజ్ మీకు ఈజీగా వర్క్ అయిపోతుంది అనిపించిందో మీరు ఆ యొక్క లాంగ్వేజ్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి కొంచెం ట్రెండింగ్గా ఉంది వచ్చేసి జావా లాంగ్వేజ్, ఆ తర్వాత బేసిక్గా పైథాన్ ఆర్ Node.js. సో ఇట్లాగా మీరు ఒక లాంగ్వేజ్ మొత్తాన్ని నేర్చుకున్న తర్వాత థర్డ్ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు లెర్న్ డేటాబేసెస్. సో మీరు ఆల్రెడీ లాజిక్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తున్నారు అనేది మీరు ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే నేర్చుకొని ఉంటారు. సో వన్స్ మీరు ఆ యొక్క లాంగ్వేజ్ అంతా నేర్చుకున్న తర్వాత మీకు వచ్చిన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేయాలి, ఆ యొక్క డేటాలో మనం ఏదైనా ఒక డేటా రిట్రీవ్ చేయాలంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి సో ఈ యొక్క డేటాబేసెస్ కోసం మీరు MySQL కానీ లేకపోతే ఫర్ పైథాన్ వచ్చేసి MongoDB కానీ మీరు అయితే నేర్చుకోవచ్చు. సో ఈ యొక్క డేటాబేసెస్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క డేటాబేసెస్లో మీరు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ బిగినర్గా మీరు ఈ యొక్క 3 స్టెప్స్ని మీరు నేర్చుకుంటే మీరు సరిపోతుంది. లేదు భయ్యా మేము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మేము నేర్చుకోవాలి అనుకుంటే దెన్ వీ విల్ గో విత్ ద 4th స్టెప్ విచ్ ఈస్ అండర్స్టాండింగ్ సర్వర్ అండ్ హోస్టింగ్. సో ఈ యొక్క 4th స్టెప్లో మీరు సర్వర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, అలాగే ఆ యొక్క సర్వర్లో ఏ విధంగా డిప్లాయ్ చేయాలని చెప్పేసి ఇట్లాగా సర్వర్ రిలేటెడ్ స్టఫ్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మీరు కొన్ని క్లౌడ్ సర్వీసెస్ గురించి కూడా అయితే మీరైతే తెలుసుకోవాలి. లైక్ మనకి క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసి మనకి పాపులర్ వన్ వచ్చేసి AWS, Google Cloud, Azure. సో ఇవన్నీ వచ్చేసి మనకి కొన్ని ఫేమస్ క్లౌడ్ సర్వీసెస్. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ద 5th స్టెప్ వచ్చేసి లెర్న్ అబౌట్ APIs. సో API ఏంటంటే మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ యొక్క 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనే దాన్ని ట్రైనింగ్ ఇవ్వటమే మనం API అంటాం అనమాట. సో ఈ యొక్క APIs గురించి కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీరు ఏ విధంగా అథెంటికేషన్ అలాగే ఆథరైజేషన్ మెథడ్స్ కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 5 స్టెప్స్ని మీరు నేర్చుకున్న తర్వాత ఇన్ ద 6th స్టెప్ వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. సో నేను ఇందాక చెప్పాను కదా, సో మీరు స్టార్టింగే పెద్ద ప్రాజెక్ట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో మనం బేసిక్ ప్రాజెక్ట్స్తో మీరైతే స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా మీ యొక్క కాంప్లెక్సిటీ లెవెల్ అలాగే మీ యొక్క స్కిల్ లెవెల్ని మీరు పెంచుకుంటూ మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ అనేది మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు ద 7th స్టెప్ యూ హ్యావ్ టు డూ ఈస్ లెర్న్ హౌ టు యూస్ GitHub. సో గైస్ మనం ప్రాజెక్ట్స్ ఏదైనా సరే మనం ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ యొక్క 3 to 4 మెంబర్స్ ఒకే ల్యాప్టాప్లో మనం కమ్యూనికేట్ అవ్వలేము కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు అప్లోడ్ అవర్ ప్రాజెక్ట్ ఆన్ GitHub. సో అక్కడ GitHubలో ఏమైనా చేంజెస్ చేసుకున్నట్లయితే అక్కడ మనం చేంజెస్ చేసుకొని ఆ యొక్క చేంజెస్ని మనం మన యొక్క ప్రాజెక్ట్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు GitHubని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 7 స్టెప్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. సో వన్స్ మీరు ఇదంతా కూడా నేర్చుకున్న తర్వాత సో నౌ యూ హ్యావ్ ద లాంగ్వేజెస్, నౌ యూ హ్యావ్ ద ప్రాజెక్ట్స్,
నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్ టు ద ఇంటర్న్షిప్స్. సో గైస్, మనం ఏదైనా సరే ఒక ఇంటర్న్షిప్కి అప్లై చేయాలి అంటే సో మనకు బేసిక్ లెవెల్ లాంగ్వేజెస్ చూస్తే సరిపోతుంది. కానీ అదే మనం ఏదైనా సరే ఒక జాబ్స్ కానీ లేకపోతే ఏదైనా హై లెవెల్ పొజిషన్స్కి మనం అప్లై చేయాలంటే మనకి ఖచ్చితంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది మనకు ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి. సో ఈ యొక్క డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఒక ఫంక్షన్ కానీ దాని యొక్క టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి, అదేవిధంగా మన యొక్క వెబ్సైట్ అండ్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బూస్ట్ అవ్వడానికి ఈ యొక్క డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని అయితే యూజ్ చేస్తారు. సో మీరు ఈ యొక్క డిఎస్ఏని నేర్చుకునేటప్పుడు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కడ సాల్వ్ చేయొచ్చు అంటే మనకి ఫ్యూ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, లైక్ లీడ్ కోడ్, ఆ తర్వాత హ్యాకర్ ర్యాంక్. సో ఇట్లాగా మనకి ఫ్యూ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి అక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మీరైతే సాల్వ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఏంటంటే డిఎస్ఏ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో వన్స్ మీరు ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఆ తర్వాత మీరు ఈ డిఎస్ఏ నేర్చుకున్న తర్వాత ఫ్యూ ప్రాబ్లమ్స్ని కూడా అయితే సాల్వ్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ రెజ్యూమే ఆర్ యువర్ పోర్ట్ఫోలియో. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్స్, ఏదైతే మీరు స్కిల్స్ ఇవన్నీ నేర్చుకున్నారో సో యూ కెన్ యాడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ యువర్ రెజ్యూమే ఆర్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఈ యొక్క రెజ్యూమేని యాడ్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ టు ఇంటర్న్షిప్స్ ఆర్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ టు ఎంట్రీ లెవెల్ పొజిషన్స్. ఇంటర్న్షిప్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి, కానీ అంత టఫ్ అయితే ఉండదు బికాస్ యు ఆర్ ఎన్ ఇంటర్న్. అండ్ జాబ్స్కి వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ కొంచెం కష్టంగా, కొంచెం టఫ్గా అయితే ఉంటాయి. సో మనకి ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్లో మనకి బేసిక్గా కోడింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించిన కామన్ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ కూడా అయితే ఉంటాయి. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకోండి. సో ఈ యొక్క మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో మనకి ఏదైతే జాబ్ ఇంటర్వ్యూకి మనం వెళ్తామో అది క్రాక్ చేయడం మనకి ఇంకా కొంచెం ఈజీగా అయితే అవుతుంది. సో ఈ విధంగా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నుండి జాబ్ క్రాక్ చేసే వరకు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి కొన్ని రిసోర్సెస్ అయితే మనమైతే ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ రిసోర్సెస్. సో ఆన్లైన్లో మనకి బేసిక్గా కోర్సెరా అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ నుండి మనకి కోర్సెస్ అనేది అక్కడ లాంచ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఎడెక్స్ అని ఉంది, అదేవిధంగా మనకి యూడెమీ అని ఉంది, అదేవిధంగా మనకి ఎన్పిటిఎల్, మనకి ఐఐటి ప్రొఫెసర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు అక్కడ టీచ్ చేస్తారనమాట, విచ్ ఈస్ వెరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ఈ యొక్క వెబ్సైట్స్ని అయితే మీరైతే చెక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా సరే బ్లాగ్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ చదవటం మీకు ఇంట్రెస్ట్ అంటే ద మోస్ట్ పాపులర్ వెబ్సైట్ వచ్చేసి W3 Schools, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ వెబ్సైట్ ఫర్ బిగినర్స్. ఆ తర్వాత మనకి ఫ్రీ కోడ్ క్యాంప్ అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ అయితే ఉంది. సో ఈ యొక్క 3 వెబ్సైట్స్ని అయితే మీరైతే విజిట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి కమ్యూనిటీస్ అండ్ ఫారమ్స్. సో ఈ యొక్క కమ్యూనిటీస్ అండ్ ఫారమ్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి స్టాక్ ఓవర్ఫ్లో, సెకండ్ వచ్చేసి రెడిట్ అండ్ థర్డ్ వచ్చేసి dev.to. సో ఈ యొక్క 3 వెబ్సైట్స్ కూడా మనకి ఏదైనా సరే మీ యొక్క క్వశ్చన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా సరే మీకు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ మనకి ఆన్సర్స్ అనేది దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్స్ని కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. సో మీకు జాబ్ రావాలి అంటే మీ దగ్గర ఫస్ట్ ఏమేమి స్కిల్స్ ఉండాలి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ మీరు వెబ్ డెవలపర్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో వెబ్ డెవలప్మెంట్ అంటే మనకి స్పీడ్ మ్యాటర్, అలాగే పర్ఫార్మెన్స్ అనేది చాలా మ్యాటర్ కాబట్టి సో మీకు మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్. అండ్ ఫోర్త్ స్కిల్ వచ్చేసి ఫ్రేమ్వర్క్స్ ఆర్ టూల్స్. సో నేను ఇందాకే చెప్పాను కదా, మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్, బ్యాక్ ఎండ్లో మనకి ఇంకా చాలా ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నిట్లో కూడా మీరు ఏదో ఒక ఫ్రేమ్వర్క్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు, లేదా ఏదో ఒక టూల్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి డేటాబేసెస్. సో మీ యొక్క డేటాబేసెస్లో మనం డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, ఏ విధంగా యాక్సెస్ చేయాలని చెప్పేసి డేటాబేసెస్ మీద కూడా మీకు కంప్లీట్ ఐడియా అయితే ఉండాలి. అండ్ సిక్స్త్ వచ్చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. సో ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అని కాదు, కానీ ఈ స్కిల్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే వస్తుంది. అండ్ సెవెంత్ వచ్చేసి మీరు అప్డేటెడ్గా ఉండాలి గైస్, ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్గా అయితే ఎవాల్వ్ అవుతుంది. సో మీరు ఈ యొక్క ట్రెండ్స్ని బట్టి మీ యొక్క లాంగ్వేజెస్ని కూడా అయితే మీరైతే ఎక్కువగా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మీ జాబ్ వచ్చే ముందు ఈ యొక్క 7 స్కిల్స్ని మీరైతే గెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనం జాబ్ రోల్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, సెకండ్ వచ్చేసి వెబ్ డెవలపర్, థర్డ్ వన్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలపర్, ఫోర్త్ వన్ వచ్చేసి డెవోప్స్ ఇంజనీర్,
5th వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్, 6th వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. సో మనకి ఈ యొక్క 6 రోల్స్లో మేజర్గా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే ఉంటాయి. సో బేసిక్గా మనకి ఏమేమి ఇండస్ట్రీస్లో మనకి జాబ్స్ వస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ, సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్స్, థర్డ్ వన్ వచ్చేసి హెల్త్ కేర్, 4th వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ 5th వన్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గైస్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని మీ దగ్గర స్కిల్స్ ఉండి అండ్ మీరు కీప్ అప్డేటెడ్గా అయితే ఉండండి. సో ఇదనమాట వెబ్ డెవలప్మెంట్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నేను కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యాను అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ద్వారా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క థాట్స్ అండ్ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఇటువంటి వీడియోస్ని ఫ్యూచర్లో చేస్తూనే ఉంటాను. సో నేను అప్పుడు చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.